గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. అమెరికా మా అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే దానికి ప్రతీకారంగా మేము ఢిల్లీ, ముంబై వంటి భారత నగరాలపై బాంబులు వేస్తామని పాకిస్తాన్కి చెందినటువంటి ఒక సీనియర్ ఆఫీసర్ కామెంట్స్ చేశారు. అమెరికా మమ్మల్ని అటాక్ చేస్తే గల్ఫ్ దేశాల్లో ఉన్న వారి స్థావరాలపై కానీ ఇజ్రాయెల్పై కానీ దాడులు చేయడం మాకు భౌగోళికంగా కష్టతరం కావచ్చు, కానీ భారత్ను లక్ష్యంగా చేసుకోవడం మాకు చాలా సులభం. అందుకే మరో ఆలోచన లేకుండా భారత్పై దాడులకు దిగుతాం. ఇందుకు పాకిస్తాన్ ఏమాత్రం వెనకాడదు అంటూ పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ భారత్ను ఉద్దేశించి అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య దేశాలు తమ నగరాలను లక్ష్యంగా చేసుకుంటే తాము భారత్పై దాడులు చేస్తామంటూ పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చేసినటువంటి షాకింగ్ కామెంట్ల మీద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పాశ్చాత్య దేశాలు తమను టార్గెట్ చేస్తే తాము భారత్పై దాడులకు దిగక తప్పదని ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. భారత్లో ముఖ్య నగరాలైన ముంబై, న్యూఢిల్లీ లాంటి నగరాలపై మరో ఆలోచన లేకుండా దాడి చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది అప్పుడు తేల్చుకుంటామని ఆయన వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఒకప్పుడు భారత్లో పాక్ హైకమిషనర్గా పనిచేసిన బాసిత్ ఏకంగా భారత్ మెట్రో నగరాలపై అణు దాడులు చేస్తామని బహిరంగంగానే హెచ్చరించారు. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ తన అణు కార్యక్రమం విషయంలో ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలోనే బాసిత్ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ ఆయన కశ్మీర్ అంశంపై, భారత విదేశాంగ విధానంపై అనేకసార్లు విషం చిమ్మారు. 2014 నుంచి 2017 వరకు న్యూఢిల్లీలో ఉన్నటువంటి పాకిస్తాన్ తరఫున అగ్రశ్రేణి దౌత్యవేత్తగా పనిచేశారు బాసిత్. ఒక ప్రత్యక్ష ప్రసారంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఒక ఊహాజనిత సంఘర్షణ జరిగితే పాకిస్తాన్కు భారతదేశమే డీఫాల్ట్ లక్ష్యంగా ఉంటుందని అన్నారు. వైరల్ అవుతున్న ఒక క్లిప్లో రికార్డ్ అయినటువంటి వ్యాఖ్యలు, అవి బాసిత్ చేసినటువంటి వ్యాఖ్యలు పాకిస్తాన్ భద్రతా ఆలోచన విధానంలో ఒక వ్యూహాత్మక శూన్యతను సూచిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. భారత్పై అణుబాంబుతో దాడి చేస్తామని అబ్దుల్ బాసిత్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఒకవేళ పాకిస్తాన్పై అమెరికా దాడి చేస్తే భారత భూభాగంలోని ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలపై అణుబాంబులు వేస్తామని బాసిత్ హెచ్చరించారు. అమెరికా మా రేంజ్లో లేదు కాబట్టి మా లక్ష్యం భారతే అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇటీవల పాకిస్తాన్ నుంచి తమకు న్యూక్లియర్ థ్రెట్ ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ అనుమానం వ్యక్తం చేసిన 2 రోజులకే బాసిత్ ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం సృష్టిస్తోంది. పాకిస్తాన్ ఎన్నడూ భారతదేశం వైపు చూడకూడదని యావత్ ప్రపంచం అంగీకరించాలి అని బాసిత్ చెప్పడం ద్వారా ఏ సంక్షోభంలోనైనా అణ్వాయుధాలు కలిగిన తన పొరుగు దేశంతో ఉద్రిక్తతలను పెంచడమే పాకిస్తాన్ సహజ ప్రవృత్తి అని ఆయన అంతర్జాతీయ సమాజానికి సంకేతం ఇచ్చినట్టుగానే ఉందని నిపుణులు చెప్తున్నారు. ఒకప్పుడు ద్వైపాక్షిక శాంతి ప్రక్రియలను నిర్వహించిన మాజీ రాయబారి ఇప్పుడు అమెరికాపై ప్రతీకార చర్యలకు భారత్ నగరాలను లక్ష్యాలుగా పేర్కొనడం పాకిస్తాన్ అధికారిక వ్యవస్థలోని ఉన్నత శ్రేణి వ్యక్తి అయినటువంటి బాసిత్ చేసినటువంటి ప్రకటనలు అప్పటికప్పుడు చేసినవి కావని, అవి పాకిస్తాన్ భద్రతా సంస్థ ముందుగానే సిద్ధం చేసిన ప్రణాళిక అయి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా వంటి సుదూర శత్రువులపై దాడి చేయలేకపోవడం భారతదేశం వైపు మళ్లడానికి దారి తీస్తోందని బాసిత్ మాటల్లో స్పష్టమవుతోంది. పాకిస్తాన్ తన ప్రత్యక్ష దాడికి అమెరికా పరిధి దూరంగా ఉండడంతో భారత్ మహానగరాలను లక్ష్యంగా చేసుకోవడం ఎప్పటికీ వదులుకోకూడదు అనేటువంటి భావన నర్మగర్భంగానే ఉంది అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ముంబై, న్యూఢిల్లీలను స్పష్టంగా పేర్కొనడం ద్వారా బాసిత్ 26/11 వంటి గత ఉగ్రవాద దాడుల తాలూకు గాయాన్ని గుర్తు చేయడమే కాకుండా పాకిస్తాన్ సైనిక అసంతృప్తికి భారతదేశమే ఏకైక మార్గమని ప్రపంచానికి స్పష్టంగా తెలియచేస్తున్నారనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ మాటలు మాట్లాడినటువంటి వెంటనే మాట మార్చారు బాసిత్. ఈ పరిస్థితి అసంభవమని పదే పదే వర్ణించారు. దానిని అసాధ్యం కానిది అని, కానీ అదే వాదనను మరోసారి కూడా వినిపించారు. ఎవరైనా మనల్ని చెడు దృష్టితో చూస్తే పాకిస్తాన్కు నచ్చిన చోటల్లా భారత్పై దాడి చేయడం తప్ప మరో మార్గం లేదు అని ఆయన అన్నారు. అలా జరగాలని మేము కోరుకోవడం లేదు, భారతదేశంలో కూడా ఎవరు అలా కోరుకోవడం లేదు అనేటువంటి వ్యాఖ్యల్ని బాసిత్ చేశారు. అసలు ఎవరి అబ్దుల్ బాసిత్?
అబ్దుల్ బాసిద్ 2014 నుంచి 2017 వరకు భారత్లో పాకిస్తాన్ హై కమిషనర్గా పనిచేశారు. భారత్లో ఆయన పదవీ కాలం అంతా వివాదాస్పదంగానే నడిచింది. దేశం నుంచి వెళ్ళిపోయాక తాను రాసుకున్న ఆత్మకథలో కూడా ఇదే తరహా వ్యాఖ్యలు ఆయన చేశారు. భారత ప్రభుత్వం వద్దని సలహా ఇచ్చినప్పటికీ ఆయన హురియత్ కాన్ఫరెన్స్కు చెందిన కశ్మీరీ వేర్పాటువాద నాయకులను కలవడంతో విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలను భారతదేశం రద్దు చేసింది. దాంతో ఆగస్టు 2014లో ఆయన పదవీ కాలం ప్రారంభమైంది. 2015లో జరిగిన హార్ట్ ఆఫ్ ఆసియా కాన్ఫరెన్స్లో ఇరు దేశాల సమగ్ర చర్చలకు అంగీకరించారు. బాసిద్ దాన్ని ఒక ముఖ్యమైన ఘట్టంగా పరిగణించారు. అయితే 2016 పఠాన్కోట్ ఉగ్రవాద దాడి తర్వాత ఆ ప్రక్రియ కుప్పకూలిపోయింది అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ తర్వాత తన పుస్తకంలో తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లొంగిపోవడానికి సిద్ధంగా లేనని, అలా చేస్తానన్నందుకు తన సొంత ప్రభుత్వాన్ని విమర్శించానని ఆయన పేర్కొన్నారు. ఇక అంతకుముందు బాసిద్ జర్మనీకి పాకిస్తాన్ రాయబారిగా 2012 నుంచి 2014 వరకు పనిచేశారు. దీంతో పాటుగా మాస్కో, న్యూయార్క్, జెనీవా, లండన్లలో కూడా దౌత్య పదవులను నిర్వహించారు. ఒక పక్కన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య 4వ వారం కూడా యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలోనే ఉద్రిక్తతలు, జియోపొలిటికల్ ఇష్యూస్, దీంతో పాటుగా టెర్రరిజం, అలాగే అటాక్స్ ఇవన్నీ జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు బాసిద్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే భారతదేశం ఎలా స్పందిస్తోంది? అది కేవలం ఆయన వ్యక్తిగతంగా చేసినటువంటి మాటలా, లేకుంటే పాకిస్తాన్కి సంబంధించి ఉన్నత శ్రేణి అధికారుల్లో కూడా ఇలాంటి మనస్తత్వమే ఉందా? భారతదేశం ఎలా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.